Okay, the next thing is the digestive process. So small intestine, the చిన్నప్రయోగం ఇంకా ప్రాసెసింగ్ ఉందంటే ఆ ప్రాసెసింగ్ ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్స్ లాగా ఇచ్చాను ఈజీ కోసం ఒకసారి చూడండి. సో డైజెస్టివ్ ఫుడ్ పాసెస్ ఇంటూ బ్లడ్ వెసల్స్. అంటే ఎప్పుడైతే అది స్మాల్ ఇంటెస్టిన్ జ్యూస్ ద్వారా కన్వర్ట్ అయిపోయాయో సింపుల్ గా, అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా వాటిని కన్వర్ట్ చేసి సింపుల్ సబ్స్టెన్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఆ సబ్స్టెన్స్ ఏమవుతాయంటే బ్లడ్ వెసల్స్ ద్వారా, అంటే బ్లడ్ వెసల్స్ ద్వారా ఏమవుతాయంటే అవి పాస్ అవుతాయి అన్నమాట. అంటే బాడీ పార్ట్స్ కి పంపించగలుగుతుంది. ఆ పంపించే ప్రాసెస్ ఏమవుతుందంటే అబ్జార్ప్షన్. సో ద డైజెస్టివ్ ఫుడ్ పాసెస్ ఇంటూ బ్లడ్ వెసల్స్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్. అంటే ఆ గ్లూకోజ్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ బ్లడ్ వెసల్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే బ్లడ్ వెసల్స్ లోకి వెళ్ళిపోతుంది. దాని ఏమన్నా అబ్జార్ప్షన్. మరి ఈ అబ్జార్ప్షన్, ద అబ్జార్బ్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద ఆర్గన్స్. సో ఆ బ్లడ్ వెసల్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ అన్ని ఆర్గాన్స్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ ఆర్గాన్స్ కి ట్రాన్స్పోర్ట్ చేసేది వాటిని ఏమంటే చూషకాలు అంటారు, విల్లీస్ అంటారు. విల్లీస్. సో అంటే the absorbed substances are transported by villi to different organs. So అన్ని organs కి అవి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, proteins are required to body is called assimilation. నెక్స్ట్ in the cells glucose. సో ఈ సెల్స్ లో గ్లూకోజ్ అనేది ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. ఇది బ్రేక్ డౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. The glucose is break down with the help of these oxygen, carbon dioxide, water and converting into energy. So these are the process of small intestine. ఏమనండి, లివర్ డిస్కస్ చేసాం. లివర్ అండ్ pancreas ఆఫ్టర్ స్మాల్ ఇంటెస్టిన్ జ్యూస్ ఆ రోజు జరిగే ప్రాసెస్. ఆ డైజెషన్ ఫుడ్ బ్లడ్ వెసల్స్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది. ఆ అబ్జర్వ్ అయినటువంటి సబ్స్టెన్స్ ని అన్ని ఆర్గాన్స్ కి ఫార్వర్డ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే బాడీ కావాల్సిన ప్రోటీన్స్ ని కూడా తీసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏమన్నా ఎస్టిములేషన్ అన్నాము, ఎస్టిములేషన్. ఆ తర్వాత సెల్స్ లో గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది హెల్త్ అయిన తీసుకుంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అయిన తీసుకుంటుంది. సో ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ద ఎనీ అన్డైజెస్టెడ్ ఫుడ్, సపోజ్ డైజెస్ట్ అయిన తర్వాత ఇంకా మిగిలిన వేస్టేజ్ ఉంది. ఆ వేస్టేజ్ ఎక్కడికి వెళ్తుందంటే నెక్స్ట్ స్టెప్ లార్జ్ ఇంటెస్టిన్ లో జరుగుతుంది. సో లార్జ్ ఇంటెస్టిన్ అంటే పెద్ద బ్రెయిన్. ఓకే అండి, పెద్ద బ్రెయిన్. ఆల్రెడీ క్లోజర్ చెప్పాం దీని లెంత్ ఎంత అంటే 1.5 మీటర్స్. సో ఆల్రెడీ క్లోజర్ లో డిస్కస్ చేసి చూడండి ఒకసారి మళ్ళీ. 1.5 మీటర్ స్మాల్ ఇంటెస్టిన్ అయితే 7.5 మీటర్స్ లెంత్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టిన్. ఓకే, ఇక లార్జ్ అంటే ఎక్కువ కాదండి, ఇది సైజ్ ఎక్కువ ఉంటుంది అంతే, లెంత్ కాదండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇట్ ఈస్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ సమ్ సాల్ట్స్. సో ఈ లార్జ్ ఇంటెస్టిన్స్ లో ఏమవుతుందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్, ఇంకా డైజెస్ట్ అవ్వనటువంటి ఫుడ్ మెటీరియల్ లో ఓకేనండి వాటర్ అండ్ సాల్ట్స్ ఏమైనా ఉంటే అవి అక్కడికి అబ్జర్వ్ అవుతుంది. ఈ అబ్జర్వ్ అయినటువంటి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమవుతుందంటే ద రిమైనింగ్ వేస్టేజ్ passes into renum. Renum means in Telugu పురుషనాళం. సో అందులో ఎక్కడ పురుషనాళం మీనింగ్ అంటే వేస్ట్ ఏంటంటే సెమీ సాలిడ్ ఫీసియస్. అంటే వాటర్ సాల్ట్ అబ్జర్వ్ అయిన తర్వాత మిగిలిన వేస్టేజ్, ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది కొంచెం సాలిడ్ కన్వర్ట్ అవుతుందండి. దాన్ని సెమీ సాలిడ్ అన్నమాట. అంటే సెమీ సాలిడ్ థింగ్ లో కన్వర్ట్ అయ్యి అది ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది. దీస్ ఆర్ రిమూవ్డ్ త్రూ ది ఆర్మ్. సో ఆ ప్రాసెస్ ఏమన్నా ఎడిషన్. సో బై ద రిమూవ్ ఆఫ్ వేస్టేజెస్ త్రూ ఆర్మ్ ఈస్ కాల్డ్ ఎడిషన్. సో ఇదండి టోటల్ ప్రాసెస్ వర్కింగ్ ఆఫ్ డైజెషన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా 2 things డిస్కస్ చేద్దాం. 7th class biology, nutrition in animals. So last thing is 2.3, that is point number second lesson 2.3 like this. So already in the first video we are discussing about the flow chart.
The second video, different kind of feeding and animals with example. Third video, the digestion process from stomach to all the body organs. How to do the process? Okay. Now the last thing is digestion in grass-eating animals. Digestion in grass-eating animals. So just 4 points only. I can divide it into 4 points, and this one also 2-3 points like this. Just divide it here. First thing, the storage part is called rumen. What is storage part? The storage part in grass-eating animals. The food is stored. The storage part is called renum. There is nothing but Telugu. Pradama Amase. Pradama Amase. Right. So the in the rumen, the grass partially digested. So గడ్డి తిన్న వెంటనే మొత్తం డైజెస్ట్ అవ్వదండి, కొంచెమే డైజెస్ట్ అవుతుంది. పార్షియల్ గానే డైజెస్ట్ అవుతుంది, అంటే కంప్లీట్ గా కాదు, కొంచెమే డైజెస్ట్ అవుతుంది. ఆ డైజెస్ట్ అయ్యేటువంటి పార్ట్ ని, ఆ పదాన్ని ఏమంటామంటే మనం ఆ మెటీరియల్ ని కర్డ్ అంటాం. కర్డ్, ఓకేనా? తెలుగు కూడా ఇది ఉందండి, కర్డ్. కర్డ్, ఓకేనా? గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ లో స్టోరేజ్ అయ్యే పార్ట్ ఏమో రూమెన్ అన్నాం. ఆ రూమెన్ లో ఫుడ్ అనేది పార్షియల్ గానే డైజెస్ట్ అవుతుంది, దాని మనం కర్డ్. మరి ఈ పార్షియల్ గా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మళ్ళీ ఏమవుతుందండి, ఇట్స్ రిటర్న్ టు మౌత్. మళ్ళీ అవి నోట్లోకి తీసుకొచ్చి మళ్ళీ వాటిని నవ్వుతుంది అన్నమాట, ఓకేనా? ద కర్డ్ రిటర్న్ టు మౌత్ అండ్ ఇట్ ఈస్ చ్యూడ్ బై ది యానిమల్స్. సో మళ్ళీ ఆ పార్షియల్ గా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ ని మళ్ళీ అవి నవ్వుతాయి. ఆ నవ్వే ప్రాసెస్ ఏమంటే నెమరు వేయడం అంటే రూమినేషన్, నెమరు వేయడం. ఓకేనా? మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇక్కడ ద సెల్యులోజ్ ఈజ్ రిచ్ ఇన్ గ్రాస్. గ్రాస్ లో సెల్యులోజ్ అంటే ఎక్కువగా ఉంటుంది. ఇది రిచ్ ఇన్ గ్రాస్ అంటే ఎక్కువగా ఉంటుంది. అంటే గ్రాస్ లో సెల్యులోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ సెల్యులోజ్ అంటే ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్. సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఇది ఒక కార్బోహైడ్రేట్ టైప్ అన్నమాట. ఇది గ్రాస్ లో మాత్రమే ఉంటుంది. ఆ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ మాత్రమే ఇలా నెమరు వేసుకునేటువంటి ఛాన్స్ వస్తుంది, ఓకేనా? సో ఇది జస్ట్ 4 పాయింట్స్. The storage part in grass eating animals is called rumen. In the rumen, the partially digested food is called curd. The curd is again returned to the mouth and chewed by the animals. It is called, okay, rumination. That is never వేయడం. Okay, ఎందుకంటే it is in having cellulose. The grass having cellulose is more. So cellulose is nothing but one of the carbohydrate. Next thing, the feeding and digestion have amoeba. Feeding and digestion amoeba. Amoeba means it is a small single cell. Single cell. ఏకకణ జీవి అంటే కదా, ఏకకణ జీవి, సింగిల్ సెల్. ఓకేనా? చిన్నగా ఉంటున్నాయి అని మైక్రోస్కోప్ లో చూసినప్పుడు మనకి కనిపిస్తాయి కదా. సో ఇట్ ఇస్ ఏ నథింగ్ బట్ ఏ సింగిల్ సెల్, స్మాల్ సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజమ్స్ లాగా అనమాట. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే పాండ్ వాటర్, అంటే చెరువుల్లో కానీ ఎక్కడ వాటర్స్ లో మనకి ఈజీగా అవి కనిపిస్తుంది, ఓకే? దాని గురించి చేస్తే ఇక్కడ రెండో థింగ్స్ అండి ఏంటంటే మెనీ స్మాల్ బబుల్స్, బబుల్ టైప్ థింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిని రిక్తికలు అంటారు తెలుగులో, రిక్తికలు, వ్యాక్లస్, ఓకేనా? స్మాల్ బబుల్ ఉంటాయి, రిక్తికలు. వీటి సహాయంతో అది ఏం చేసుకుంటుంటే ఫుడ్ ని ఎక్కడంతా క్యాప్చర్ ట్రై చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఫింగర్ టైప్ లో ఉంటాయి. ఫింగర్ టైప్ లో ఉంది లైక్ ప్రొజెక్షన్స్ కాల్ ఇసిడోపియా ఆర్ పాల్ స్పీడ్ ఫర్ మూమెంట్ అంటే క్యాపిటల్ ఫుడ్. సో వీటి సహాయంతో ఏమవుతుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళి ఆ ఫుడ్ ఎక్కడైతే ఉందో దానికి కావాల్సిన ఫుడ్ ఇది ఆటోమేటిక్ గా డైరెక్షన్ మార్చేసుకుంటుందండి. ఆ ఫుడ్ చుట్టూ ఫామ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ ఉందన్నమాట, ఇది అమీబా. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఆ ఫుడ్ చుట్టూ ఫామ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ ఇలా స్ప్లిట్ అయిపోయి ఫుడ్ చుట్టూ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిపోయి ఈ వ్యాక్యూల్స్ ద్వారా ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేసుకుంటుంది. అంటే అది ఏకకణ జీవి, ఎలాగంటే డైరెక్షన్ మార్చుకోవచ్చు, దాన్ని షేప్ మార్చుకోవచ్చు. కాబట్టి అది ఫుడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందంటే ఆ స్ప్లిట్ అయినట్టుగా దాని చుట్టూ కట్టేసి ఫుడ్ అని తీసుకుంటుంది. సో ఇదే ఓన్లీ 7th క్లాస్ బయాలజీ న్యూట్రిషన్ యానిమల్స్ థాట్ ఎంతవరకు ఉంది, ఓకే అండి.
సేమ్ కంటెంట్ మన 10th క్లాస్ లో రీకాల్ అవుతుంది, కాదు కొంచెం డెప్త్ గా చదవాల్సింది. అంటే ముందు మనకి ఇంకో క్లారిటీ ఉంటే అక్కడ వచ్చే ఎక్స్ట్రా పాయింట్ మనం ఈజీగా క్యాచ్ చేస్తాం.